పరసమాధానం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, కుటుంబాలను, కలిగిన సమస్తమును అన్ని విషయాల్లో హెచ్చించి సమృద్ధిని దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ ఆదివారము క్రిస్మస్ తర్వాతి రెండవ ఆదివారము. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ జరుపుకుంటాము. దాని తర్వాత మొదటి ఆదివారం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి నెల 6వ తారీఖున ఎపిఫానియా దినముగా జరుపుకుంటాం. ఎపిఫానియా దినము అంటే దేవుడు తన్ను తాను అన్యజనులకు ప్రత్యక్షపరచుకొనుట. ఆ రోజున జ్ఞానులు బాలుడైన యేసుక్రీస్తుని దర్శించుకున్నారు కాబట్టి దానిని ఎపిఫానియా అని అన్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, రేపటి రోజు ఎపిఫానియా రోజు. ప్రతి సంవత్సరం 2 ఆదివారాలు రావు. క్రిస్మస్ తర్వాత ఒక ఆదివారమే వస్తుంది ఒక్కొక్క సందర్భంలో. మరి ఈ సమయమున చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాల్లో పత్రిక వాక్యము పేతురు భక్తుడు రాసినటువంటి యొక్క మొదటి పత్రికలో 4వ అధ్యాయము మనకు చదువబడిన లేఖన భాగము 12 నుంచి 19వ వచనం వరకు చదువబడింది. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే, చదువుకున్న సువార్త వాక్యమైన మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వెళితే, ఇక్కడ హేరోదు రాజు జ్ఞానులు తనను మోసం చేశారు అని తెలుసుకొని, ఎందుకంటే దేవదూతలు రాత్రిపూట జ్ఞానులతో మాట్లాడి హేరోదు రాజు పసిబాలుడైన యేసును, యూదుల రాజును చంపాలని అనుకుంటున్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, వేరే మార్గం గుండా వెళ్ళండి అని వారికి బోధింపబడిన తర్వాత జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గాన తాము ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశానికి వారు తిరిగి వెళ్ళారు. ఒక పక్కన హేరోదు రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు. జ్ఞానులు వస్తారు, ఆచూకీ తెలియజేస్తారు, అప్పుడు తాను అనుకున్నది నెరవేర్చుకోవాలి అని అనుకున్నాడు. కానీ చివరికి తెలుసుకున్నది ఏంటంటే, జ్ఞానులు తనను మోసం చేశారు కాబట్టి వాళ్ళు వచ్చి వెళ్ళిన సమయానికి, వాళ్లకు యూదులకు రాజు పుట్టాడు అన్న వార్త తెలిసిన సమయానికి దగ్గర ఇంచుమించు 2 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. కాబట్టి 2 సంవత్సరాలు ఆ క్రింది వయసు ఉన్న వారందరిలో ఉన్నటువంటి పుట్టిన మగపిల్లలందరినీ కూడా చంపివేయమని హేరోదు రాజు ఆజ్ఞను జారీ చేయడాన్ని దాని గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ ఈ పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త ఈ 2వ అధ్యాయము 13వ వచనము నుండి 23వ వచనం వరకు మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పుగానే ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అన్ని ప్రవచనాలు, ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు 31వ అధ్యాయం 15వ వచనములో, అదేవిధంగా హోషేయ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము 11వ అధ్యాయంలోని మొదటి వచనము ప్రవచనం. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఐగుప్తు దేశము నుండి పిలిచాడు అనే వర్తమానాన్ని
ప్రవక్త అయిన హోషేయ బయలుపరిచాడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి యోసేపు మరియలు ఆ రాత్రిపూట యేసు ప్రభు వారిని వారు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళి అక్కడ వారు కొంతకాలము కాపురం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంతవరకు? హేరోదు రాజు చనిపోయేంతవరకు అక్కడ వాళ్ళు తలదాచుకోవలసినటువంటి అవసరం వచ్చింది. మరి ఐగుప్తు నుంచి దేవుడు తన కుమారుడిని పిలిచాడు అని హోషేయ ప్రవక్త చెప్తున్నాడు. ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీయులకు ప్రజలకు మరి మనం చూస్తే అక్కడెక్కడ కూడా లింక్ అనేది లేదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు పరవాసులుగా ఉన్నారు, వారు బానిసలుగా ఉన్నారు. దీన్ని దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఆదికాండము 13వ అధ్యాయంలో మనము చూస్తాం. కనుక ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కాబట్టి దేవుడైన యెహోవా వారి మొరను విని వారిని ఐగుప్తు చెర నుంచి విడుదల చేశాడు. ఏ విధంగా వారికి విడుదల కలిగించాడంటే దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా అనేకమైనటువంటి సూచక క్రియలు చేసి తెగుళ్లను పంపించి ఫరో ఎంతగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో యెహోవా దేవుడు అంతగా ఐగుప్తులో క్రియలను జరిగించి చివరికి ఒక మరణదూత ద్వారా ఇశ్రాయేలీయులను విమోచించాడు. ఏ విధంగా? మొదట పస్కా పండుగ ఆచరించాలి, పస్కా బలి జరగాలి, దాని తర్వాత గొర్రెపిల్ల వధ కాబడాలి, దాని రక్తము ప్రోక్షింపబడాలి, దాని తర్వాత ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు విమోచన కలుగుతుంది. సో కాబట్టి ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించాడు. అది మనం అక్కడ పాత నిబంధనలో చూస్తాం. మరి హోషేయ ప్రవక్త చెప్పుతున్న మాటను బట్టి ఏ విధముగా మరి దేవుడు తన కుమారుణ్ణి ఐగుప్తు నుంచి పిలిచాడు అంటే ఫరో హేరోదు చనిపోయే వరకు యోసేపు మరియలు యేసు ప్రభు వారిని దాచిపెట్టాడు. ఏ విధముగా మోషే యొక్క తల్లిదండ్రులు మోషేను దాచిపెట్టాడో ఆ బిడ్డ స్వరము వినబడకుండా, ఏడుపు వినబడకుండా, అదేవిధంగా మరి హేరోదు కంటపడకుండా, హేరోదు సైన్యం కంటపడకుండా బాలుడైన యేసుక్రీస్తుని యోసేపు మరియలు కూడా దాచిపెట్టాడు. కొంతకాలానికి హేరోదు రాజు చనిపోయాడు. దాని తర్వాత మళ్ళీ దేవుని ద్వారా దూత ద్వారా ఆజ్ఞాపింపబడి యోసేపు మరియలు యేసు ప్రభు వారిని నజరేతు అనేటువంటి ఊరికి తీసుకొని వస్తారు. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పు. ఆయన నజరేయుడు అని పిలువబడాలి. అందుకనే యోహాను సువార్త 2వ అధ్యాయములో మరి కానా వివాహము తర్వాత వాళ్ళు యెరూషలేములో అక్కడ కొంతమంది మాట్లాడుకున్న విధానాన్ని బట్టి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే ఒక సామెత పుట్టింది, మనం గమనిస్తాం. కనుక ప్రభునందు ప్రియులారి, ఇక్కడ ఆయన నజరేయుడు అని పిలువబడతాడు అంటే ఆయన నజరేతు అనేటువంటి ఊరిలో పెరిగి పెద్దవాడవ్వాలి. ఈ ప్రవచనాలన్నీ కూడా ఒకటెమ్మటి ఒకటి జరుగుతూనే ఉన్నాయి. దానికంటే ముందుగా ఇంకా కొంచెం ముందుకు వెళితే హేరోదు రాజు చంపించినటువంటి పసిబిడ్డలందరిని బట్టి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణ పర్యంతము అక్కడుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించాను. అందువలన మరొక ప్రవచనం బయటపడింది. ఏంటి అదంటే, రామాలో అంగలార్పు వినబడెను,
ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకాయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఈ వచనానికి హేరోదు పసిపిల్లలను చంపడానికి ఎక్కడ కూడా పుత్తు అనేది కుదరట్లా. బైబిల్లో హెజ్కేలు ప్రవక్త 18వ అధ్యాయంలో వచనాలు తీసుకున్న, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 15-16 వచనాలను ఆధారం తీసుకున్న, రాహేలు ఏ కాలము నాటిది, ఆమె పిల్లలు చనిపోతే ఆమె పిల్లలు ఏంటక్కడ రామల అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని. రాహేలు కంటి ఎదురుగా తన బిడ్డలెవరు కూడా చనిపోలా. రాహేలు తన భర్త అయినటువంటి యాకోబుతో, తన అక్కతో, తన పరివారముతో, తన భర్త తన తండ్రి దగ్గర పోరాడి వెనక్కి వస్తున్నటువంటి సమయమున మార్గమధ్యమున ఆమె బిడ్డను కని చనిపోతుంది. ఆమెను ఎక్కడ పాతి పెట్టారంటే బెత్లెహేములో పాతి పెట్టారు. అది బెత్లెహేము. ఆ బెత్లెహేము గ్రామంలో నుంచే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు. దీనికి చాలా లోతైనటువంటి చరిత్ర ఉంది ప్రభునందు ప్రియులారా. బెత్లెహేమునికి రాహేలు చనిపోయిన తర్వాత ఆమె పాతి పెట్టబడినటువంటి స్థలం ఏదైతే ఉందో అది బెత్లెహేము గ్రామమే. మరి రామాలో అంగలార్పు ఎందుకు వచ్చింది? ఈ రామాలో అంగలార్పు రాహేలు తన బిడ్డల కోసం ఏంటంటే ఆ ప్రసవేదన పడుచు దేవుడైన యెహోవా తన భర్తకు చేసినటువంటి ప్రమాణము, తన మామకు చేసిన ప్రమాణము, తన మామ తండ్రికి చేసినటువంటి ప్రమాణం ఎక్కడ నిరర్థకమైపోతుందో అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు తండ్రి ఎవరు? యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు రాహేలుకి ఏమవుతాడు? మామే కదా. దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఇదిగో మిమ్మల్ని ఆకాశ నక్షత్రాలంతగా చేస్తాను, విస్తరింప చేస్తాను. ఏ ప్రమాణమైతే యెహోవా దేవుడు అబ్రహాముకు చేశాడో, ఇస్సాకు చేశాడో, యాకోబుకు చేశాడో, ఆ రాత్రిపూట వాళ్ళు పారిపోయి వచ్చారు. వాళ్ళు పారిపోయి వస్తుండగా రాహేలు యొక్క తండ్రి యాకోబుని తరిమాడు సైన్యముతో. ఒక పక్కన యాకోబు అన్నైనటువంటి ఏశావు ఎదురుగా వస్తున్నాడు. సో యాకోబుకి పరిస్థితి ఎట్లాగుందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి. వెనక మామ తరుముకుంటూ వస్తున్నాడు, ఆయన బావగారు తరుముకుంటూ వస్తున్నాడు. ముందేమో తన అన్న ఏశావు ఆయన ఎదుర్కోవడానికి పరివారంతో వస్తున్నాడు. ఆయన రాత్రిపూట పెనుగులాడినటువంటి విధానమంతా కూడా మనము చూస్తున్నాము. 3 భాగాలుగా విభజించి యాకోబు తన పరివారాన్ని, తన భార్యను, బిడ్డలను విభజించి పంపించాడు. తను ఒక్కడే ఆ రాత్రిపూట ఆయన అక్కడ మిగిలిపోయాడు. ఆ సందర్భంగా మరి యోసేపు తమ్ముడు ఎవరు? రాహేలుకి ఎంతమంది బిడ్డలు? 2 మగ పిల్లలు. వాళ్ళ పెద్దటివాడు యోసేపు, రెండోవాడు మీకు తెలియకపోతే నాకు కూడా తెలీదు, బెన్యామీను. సో ఈ బెన్యామీను గురించి ఆమె ప్రసవన వేదన పడి ఆ బిడ్డను కని అక్కడ ప్రాణాన్ని కోల్పోతుంది. ఇక్కడ చెప్పినటువంటి యొక్క మాటను బట్టి ఆమె చేసినటువంటి ఆలోచన, నేను ఈ మార్గము మధ్యమున నేను చనిపోతున్నానే, దేవుడు చేసినటువంటి ప్రమాణము మా జీవితంలో నెరవేరలేకపోతుంది, దానిని నేను చూడలేకపోతున్నానే, మా సంతానము, యాకోబు సంతానము ఏమైపోతుంది, వీళ్ళు దేవుడు వారికి ఇచ్చేటువంటి వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకుంటారా లేదా, దేవుడు వారిని ఒక గొప్ప జనాంగంగా చేస్తానని పలికాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ వాగ్దానం ఎక్కడ నిరర్థకమైపోతుందో అని ఆమె ఏడ్చింది. అక్కడ ఏదైతే ఐగుప్తులో జరిగిందో,
ఇశ్రాయేలీల మగపిల్లల జనసంఖ్య పెరగకూడదని ఆనాడు ఫరో ఐగుప్తు దేశంలో పుట్టిన మొదటి తొలిచులు మగపిల్లలందరినీ కూడా చంపించాడు. ఇప్పుడు హేరోదు ఇక్కడ తనకు వ్యతిరేకంగా యూదా గోత్రంలో ఒక రాజు పుట్టాడు కాబట్టి ఆ శిశువు పెరిగి పెద్దవాడైకూడదు. ఎందుకంటే హేరోదు కాలం ఉన్నప్పటికీ అప్పటికి యూదులు అక్కడ లేరు, సామ్రాజ్యం లేదు, రోమ సామ్రాజ్యం ఉంది, యూదా సామ్రాజ్యం లేదు. ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. నార్థరన్ కింగ్డమ్ అని, సదరన్ కింగ్డమ్ అని ఉత్తర దక్షిణ భాగాలుగా చీలిపోయింది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపుగా ఉన్నాయి. సో ఇవన్నీ పోయిన తర్వాత నెబుకద్నెజర్ రాజు వచ్చాడు. బబులోను కాలం వచ్చింది. 70 సంవత్సరాల చెరకు కొనిపోబడ్డారు యూదులు. ఊచకోతకు బలి అయ్యారు. కొన్ని వేల మంది చనిపోయారు. రోమా సామ్రాజ్యము స్థాపింపబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మళ్ళీ హేరోదు మళ్ళీ యూదుల పిల్లలను మాత్రమే కాదు, నిర్దాక్షిణంగా ఆ పరిసర ప్రాంతాలన్నట్లో కూడా ఏ ఇంట్లో మగపిల్లడు ఉంటే 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ కూడా నిర్దాక్షిణంగా చంపేయండి. తన మన అనేటువంటి భేదము లేకుండా, తన సొంత ఇంట్లో వారిని కూడా, ఎందుకంటే ఎక్కడ దాక్కున్నాడో ఎవరు దాచిపెట్టారో తెలియదు కాబట్టి. ఆ రోజున ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు ఐగుప్తు ఇళ్ళలో శవము లేని ఇల్లు లేదు. ఆ సమయాన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని ఇడిచి బయటికి వచ్చారు. తెల్లవారింది. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు తెల్లవారి వాళ్ళ ప్రయాణం వెళుతుంటే ఐగుప్తీయులు గోతులు తవ్వి బిడ్డలను సమాధి చేసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఆ యొక్క సన్నివేశాన్ని మనం అక్కడ గమనిస్తాం. మీరు సంఖ్యాకాండం చదివితే ఇశ్రాయేలీలు ప్రయాణమే వెళుతుంటే ఐగుప్తు స్త్రీలు వారి భర్తలు బిడ్డలను పాతి పెడుతూ ఏడుస్తున్నారంట. వీళ్ళేమో సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ దేశాన్ని విడిచిపెట్టి. అక్కడి నుంచి దేవుడు తన కుమారుని, అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో మళ్ళీ దేవుడు దాచిపెట్టాడు. అది మొదటి పస్కా బలి. క్రీస్తు చివరి పస్కా బలి కాబోతున్నాడు కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా దేవుడు ఐగుప్తు నుంచే తన కుమారుణ్ణి పిలిచాడు. ఎందుకంటే అక్కడ ఐగుప్తు దేశంలో దాటిపోయినటువంటి యొక్క మొదటి పస్కా క్రీస్తు పుట్టిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలో చివరి పస్కాగా మళ్ళీ దేవుని గొర్రెపిల్లగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పిలువబడ్డాడు. అందుకనే హోషేయ ఆ మాట అన్నాడు, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఇది జరిగింది. సో ఐగుప్తు దేశంలో కొంతకాలము యోసేపు మరియలు యేసయ్య దాక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. he had to hidden himself. ఈ ప్రక్రియలో మోషేను దాచిపెట్టినట్లుగా యోసేపు మరియలు యేసు ప్రభు అని దాచిపెట్టారు. యేసు ప్రభు వారు ఒక్కడు తప్ప మగపిల్లలందరూ చనిపోయారు. 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరూ కూడా చనిపోయారు. అభం శుభము ఎరిగినటువంటి పసిపిల్లలు, తల్లి రొమ్ముపాలు తాగి బతుకుతున్నటువంటి పసిపిల్లలు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. ఆ రోదన ఐగుప్తు దేశంలో వినపడింది. మళ్ళీ రెండోసారి ఇక్కడ వినబడుతుంది. వాళ్ళు పాలస్తీనా దేశం నుంచి బయటకు వచ్చి ఐగుప్తుకు వచ్చారు. సో ఐగుప్తులో ఆశ్రయం పొందారు. ఇశ్రాయేలీలకు ఐగుప్తులో విమోచన, ఇక్కడ యేసు ప్రభువారికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు ఐగుప్తు దేశంలో ఆశ్రయం. ఈ మధ్యలో హేరోదు ప్రావిన్స్లో పిల్లలందరూ కూడా చనిపోయారు. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అక్కడ చదువుకున్నటువంటి ఆ పేతురు పత్రిక 4వ అధ్యాయంలో, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో
మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఒకవేళ మీకు శ్రమలు కనుక కలిగితే ఈ లోకంలో, ఈ శ్రమలను చూచేటప్పుడు మీకు ఏదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడకండి. ఏం వింత సంభవించింది? అంతమంది పిల్లలు, మగ పిల్లలందరూ కూడా హేరోదు రాజు నిర్దాక్షిణ్యంగా చంపివేస్తుంటే, మరి అక్కడ కూడా ఎన్ని ఇళ్లలో పసిపిల్లలు ఉన్నారో ఆ ఇళ్ళ ప్రతి ఇంట్లో కూడా ఒక శవం లెగుస్తూ ఉండి రోదన ధ్వని వినబడి రక్తపాతము జరుగుతుంది. క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారు ఈ పసిపిల్లలే, అపోస్తలులు కాదు. స్టెఫను మొట్టమొదటి హతసాక్షి కాదు. క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షులు ఎవరంటే ఈ పసిపిల్లలే హతసాక్షులు అయ్యారు. తల్లులు వారిని కాపాడుకోలేకపోయారు. ఇది దేనికోసము? ఎంతోమంది కన్యకలు ఎదురు చూశారు కదా. లోకరక్షకుడు నా గర్భము ద్వారా జన్మిస్తే బాగుండును అని అనుకున్నారు కదా. సిమియోను మరియత చెప్పినటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది అని అన్నప్పుడు, ఇశ్రాయేలీయులు అనేకులు పడుకుటకును తిరిగి లేచుటకును ఈయన మరి సాధనమై ఉన్నాడని చెప్పినప్పుడు, ఆ తల్లులందరినీ చూచినప్పుడు నిజంగా మరియ హృదయంలోకి ఒక ఖడ్గము అప్పుడే దూసుకొని వెళ్ళింది. నువ్వు కనేటువంటి నీ కుమారుణ్ణి బట్టి, నువ్వు కనే ఈ కుమారుణ్ణి బట్టి అనేక మంది తల్లులు తమ పిల్లలను పోగొట్టుకోవలసి వస్తుంది. ఇది మర్మము. ఇంత క్లియర్గా దేవదూత మరేక చెప్పలేదు. కానీ ఆ విషయాలన్నీ కూడా మరియ తన హృదయంలో, తన మనసులో ఆమె పదిలం చేసుకున్నది. కానీ చాలా తొందరగా దాని యొక్క అర్థము బయటపడిపోయింది. తన బిడ్డను కన్నందుకు సంతోషించాలా, లేకపోతే తన బిడ్డ కొరకు అనేక మంది తల్లులు తమ బిడ్డలను పోగొట్టుకున్నందుకు ఈమె సంతోషించాలా? ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, రాయబడినటువంటి మర్మం ఏంటంటే, బాప్తిసమిచ్చు యోహాను, ఆయన పేరు ఇక్కడెక్కడ కూడా ప్రస్తావించబడలేదు. యేసయ్య కంటే 6 నెలలు పెద్దోడు అని అంటే 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలు, 2 ఆ కింద వయసున్న మగపిల్లలు అంటే అది ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలని అనుకుంటే అప్పటికి బాప్తిసమిచ్చు యోహాను వయసు 2 సంవత్సరాల 6 నెలలు అయి ఉండాలి. అయినా కూడా డౌట్ వస్తే ఎవరినైనా చంపుతారు. తన హృదయంలో నుండి దూసుకు వెళ్ళినటువంటి ఖడ్గం తన కళ్ళెదుట ఆమె చూచింది. తన బిడ్డ కోసము, తాను కనినటువంటి బిడ్డ కోసము ఇంతమంది తల్లి యొక్క గర్భ కోత ఘోష వినబడుతుంది. ఆమె తన కన్నులారా వాటిని చూచింది. ఎందుకు దేవుడు తన కుమారుణ్ణి తాను కాపాడుకోలేకపోయాడు? తన కుమారుణ్ణి రక్షించుకోవడం కోసము ఇంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోవలసి వచ్చినదే. జీవితంలో అనుకొనని సంఘటనలు జరుగుతుంటాయి ప్రభునందు ప్రియులారా. ఆ విషయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి ఒక మాటను బట్టి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సో క్రీస్తు పడినటువంటి శ్రమలో మనము కూడా పాలి భాగస్థులై ఉన్నాము అన్నంతగా ఆయన నామమును బట్టి మనము పొందేటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో, శ్రమలు ఏవైతే ఉన్నాయో, కింద వచనాల్లో పేతురు అంటున్నాడు ఏమనంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక
ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. కారణం, దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి దగ్గర నుంచే తీర్పు ప్రారంభమవుతుందంట. చూడండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. 25:29. నా పేరు నాదని స్థలమునకు మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నా బైబిల్లో ఏమనుందంటే, నాదని చాటింపబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా. నాదని దేవుని పట్టణం అని చెప్పబడిన పట్టణం ఏంటి? యెరూషలేము. యెరూషలేము. దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. అంటే తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైంది. సో మన ఇంటిని వదిలేసి మనం బయట వాళ్లకు తీర్పు చెప్తాం. దేవుడంట తన ఇంటి నుంచే ప్రారంభించాడంట. యెరూషలేము దేవుని పట్టణము. కాబట్టి ప్రభునందు ప్రియులారు ఇక్కడ అన్నాడు, నాదని చాటింపబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. నా పట్టణానికి నేను రాజుని, నేను యజమానిని. యజమానుడుగా నా ఇంటిని నేను శిక్షించినప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చి రక్షించగలరు? అన్యులు ఎవరు రాగలరు? ఏ అన్యుడు కూడా వచ్చి మిమ్మలను రక్షింప జాలడు అనేటువంటి సత్యాన్ని ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 43వ వచనాన్ని చదవండి. 8:43 మొదటి రాజుల గ్రంథము. ఆకాశమును నీ నివాస స్థలమందు నీ విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అని రాజైన సొలొమోను దేవాలయాన్ని కట్టిన తర్వాత ఆయన ప్రజలందరి ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఆయన దేవునికి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని ప్రభునందు ప్రియులారా ఆ రాజుల మొదటి గ్రంథము ఆ యొక్క 8వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క తీర్పు ఆయన ఇంటి దగ్గరే ప్రారంభమవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయు మొదలు పెట్టగా అని అంటున్నాడు. అందరికీ కూడా ఒక గుర్తు వేస్తాడు. ఈ గుర్తు ఎక్కడుందంటే ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా చెప్పుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే, ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని పిలుపునిస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. యెహెజ్కేలు ప్రవక్త కాలములో దేవాలయము, దేవుని యొక్క మందిరము అపవిత్రపరచబడి ఆవరణములను హతమైన వారితో నింపుడి అని అందింపబడినటువంటి ఆ యొక్క పిలుపునంతటిని బట్టి ప్రభునందు ప్రియులారా యెహోవా
యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రాలాపించుచున్న వారి లలాటముల మీద తక్కెడ రూపముగా గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. శ్రమ పడుతున్నటువంటి వారికి ఒక గుర్తు వేయండి. ఈ గుర్తు కలిగినటువంటి వారిని మీరు విడిచిపెట్టండి. కనుక ప్రభునందు ప్రియులారు, ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ క్రైస్తవ జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు, పోరాటాలు క్రైస్తవుడైనందుకు మనం ఎదుర్కొన్నటువంటి శ్రమలను గురించి మనం ఆలోచిస్తే, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునికి మహిమపరచాలి. మరి ఆ రోజున అంతమంది పిల్లలు వాళ్ళు క్రైస్తవులు కాదే, అందరూ యూదులు కాదే, చంపబడినటువంటి పసిబిడ్డల్లో అందరూ యూదులు కారు కదా. హేరోదు రాజు సంబంధించినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు కదా, ఆయన కుటుంబ సభ్యులు కూడా లేకపోలేదు. సో రాజ్య పరిపాలన కాంక్ష ఎంత చెడ్డదంటే, పదవి అనేటువంటి మాట ఎంత చెడ్డదంటే మనిషి విచక్షణాన్ని కోల్పోతాడు. పదవి అనేటువంటి మాటకు మనిషి విచక్షణాన్ని కోల్పోతాడు, రాక్షసుడుగా తయారవుతాడు. ఎందుకంటే పదవిలో ఉన్నటువంటి నీచము అంత ఘోరంగా ఉంటుంది. పదవి అనేటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో మనం గమనిస్తున్నామో, పదవి కాంక్ష చాలా చెడ్డదండి, చాలా నీచమైనది. అది శత్రుత్వాలు అక్కడి నుంచే ఏర్పడుతుంటాయి, విడిపోవడాలు అక్కడే ప్రారంభమవుతుంటాయి, నాశనం కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. హేరోదు రాజు చేసినటువంటి పని కూడా అదే. హేరోదుకి తెలియకపోలేదు. ఆయన జ్ఞానులను పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు. వాళ్ళ మీకా గ్రంథాన్ని తిరిగి చదివి వినిపించారు ఆయనకి. యూదా ఎఫ్రతా, నీలో నుంచే ప్రముఖుడు పుట్టుకొస్తాడు అని వ్రాయబడి ఉందని శాస్త్రులు హేరోదు రాజుకు బయలుపరిచారు. కానీ ఆయనలో ఉన్నటువంటి యొక్క కాంక్ష ఏమి చేసిందంటే, మరి తన బిడ్డలను కూడా చంపుకున్నటువంటి నీచమైన స్థితికి ఆయనను దిగజార్చింది. ప్రపంచ చరిత్ర మనం చదివితే ఎంతోమంది తండ్రులు బిడ్డలు రాజులు కాకూడదు అనే తలంపుతో బిడ్డలను కూడా చంపినటువంటి దుర్మార్గులు ఉన్నారు. వరల్డ్ హిస్టరీ చదివితే సద్దాం హుస్సేన్ కూడా తన కొడుకుని చంపేశాడంట. దాని తర్వాత ఎక్కడ తండ్రిని చంపి తన అధికారంలోకి వస్తాడన్నటువంటి భయంతో సద్దాం హుస్సేన్ కూడా సొంత కుమారుని చంపుకున్నాడంట. సద్దాం హుస్సేన్ యొక్క జీవిత చరిత్ర చదవండి, మీకు తెలుస్తుంది. నియంత పరిపాలన చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాకాంక్ష కలిగినటువంటి వారు, కాబట్టి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు రాజైన హేరోదు. రాజైన హేరోదు ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నాడే కానీ మీకా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం అది ఇహలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. ఆ పరలోక రాజ్యం స్థాపింపబడాలంటే దేవుడు నరావతారిగా ఈ లోకానికి రావాలి అని శాస్త్రులు చెప్పినా కూడా వినలేకపోయాడు. పిలాతు అడిగాడు, నీ యూదులకు రాజువా? అవును, నీవు అన్నట్టే నేను యూదులకు రాజునే. నీ రాజ్యం ఎక్కడా? నాది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు, నాది పరలోక సంబంధమైన రాజ్యం. కనుక ప్రభునందు ప్రియులారా, నీ రాజ్యము వచ్చునుగాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. లెట్ దై కింగ్డమ్ కమ్. నీ రాజ్యము పరలోకములో ఏదైతే ఉందో ఆ పరిపాలన భూలోకములో జరగాలి. అది రాజులకు అందరికీ అవకాశం ఇచ్చాడు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలే 2 భాగాలుగా చీలిపోయినాయి. దాని తర్వాత సిరియనులు వచ్చారు, చాలామంది వచ్చారు, చాలా 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 వచ్చారు. మరి క్రీస్తు కాలములో ఆ ప్రవచనాన్ని గురించి ఆలోచించినప్పుడు హేరోదు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని బట్టి ఎంతోమంది బిడ్డలు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ తల్లుల యొక్క ఘోష అక్కడ దీన్ని దేంతో పోల్చారంటే, రాహేలు తను చనిపోతూ ప్రసవ వేదన పడి చనిపోతూ ఆమె ఏడ్చిందంట. అయ్యో, దేవుడు చేసినటువంటి ప్రమాణము కొనసాగుతుందో లేదో, నేను ఈ అరణ్యంలో అర్ధాంతరంగా నేను చనిపోతున్నాను బిడ్డను కని, నేను ఎక్కడ చనిపోవాలి? అరణ్యంలో నేను చనిపోతున్నాను. నేను కనాన దేశంలో చనిపోలేదు, ఐగుప్తు దేశంలో చనిపోలేదు, మార్గ మధ్యంలో నేను చనిపోతున్నాను. అదే బెత్లెహేం. దాన్నే దేవుడు ఎన్నుకున్నాడు లోకరక్షకుడిని ఇవ్వడం కోసం. బెత్లెహేం. ఆ బెత్లెహేము గ్రామము నుంచే, ఆ పాలస్తీనా దేశంలో నుండి ఆ బెత్లెహేము గ్రామము నుంచే లోకరక్షకుడు వచ్చాడు ప్రభునందు ప్రియులారా. సో దేవుని యొక్క ప్రణాళిక మనుషుల ఊహకు అందదు, జ్ఞానులకు అందదు. అది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. అంటే ఆ రక్షణ ప్రణాళికను గురించి అక్కడ చెప్పాడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో. అంటే ఏ విధముగా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడో. ఇక్కడ కనపడినటువంటి ఈవులంటే మనము ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, ధన కనక వస్తు వాహనాలని మనం అనుకుంటాము. కాదు. పౌలు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకానికి ఇవ్వబోతున్నటువంటి రక్షణ, అది జ్ఞానులకు అందలేదు, అది మనిషి హృదయానికి గోచరము కాలేదు. హేరోదు తాను అందరినీ చంపానని అనుకున్నాడట. దాని తర్వాత కొద్ది కాలంలోనే ఆయన మరణించాడు. ఆ హేరోదుని గురించి చెబుతూ ఆయన ఒక కురూపి అని, చాలా రకాలుగా ఆయన చెప్తారు, ఒక రోగిష్ఠుడు అని, చాలా విషయాల్లో చెప్తారు. మీరు రాజుల గ్రంథం చదవండి. ఏ ఏ రాజు ఎంతకాలం కుష్ఠరోగంతో బాధపడుతూ ప్రజలను పరిపాలించాడో రాజుల గ్రంథంలో ఉంటుంది. అలాగే దినవృత్తాంతంలో గ్రంథంలో కూడా ఉంటుంది. సో ఆ రోజున వాళ్ళు రోగపీడితులై జబ్బుతో ఉండి కూడా రాజ్యాలని ఏలారు, పరిపాలించారు. ప్రభునందు ప్రియులారా, కానీ దేవుని ప్రణాళిక అది ఆగిపోలా. హేరోదు పసిపిల్లలను చంపినంత మాత్రాన దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఆగల. తన కోసం తన కుమారుణ్ణి ఐగుప్తు నుంచి ఆయన పిలుచుకున్నాడు. కొంతకాలం ఐగుప్తులో ఆశ్రయము. ఇశ్రాయేలీలో కేవలము కరువు కోసమే వెళ్ళారు, కరువు నుండి తప్పించుకోవడం కోసమే వెళ్ళారు. కానీ 400 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు కేవలం కొంతకాలమే, హేరోదు చనిపోయి అంతవరకే దేవుడు తన కుమారుని ఐగుప్తు దేశంలో ఉంచాడు, అన్యుల దేశంలో ఉంచాడు. ఎక్కడి నుంచి అయితే అబ్రహామును పిలిచాడో, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జీవిత చరిత్ర తర్వాత మరొకళ్ళ జీవిత చరిత్రకు చాలా లింక్ ఉంది. రక్షణ ప్రణాళిక, క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక ప్రభునందు ప్రియులారా. కనుక మనం ఈ లోకంలో క్రైస్తవులై ఉన్నందుకు ఎదురయ్యేటువంటి శ్రమలు మనము వాటినన్నిటినీ కూడా అనుభవించాలి. క్రైస్తవుడైనందుకు ఎవరు కూడా బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఆయన కాపాడుకుంటాడు. ఎందుకంటే మరి తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభ కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ప్రారంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది?
మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? నీతిమంతునికే రక్షణ లేకపోతే పాపుల సంగతి ఏంటి? భక్తిహీనుల సంగతి ఏంటి? ఆ పాపులను, ఆ భక్తిహీనులను రక్షించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది మర్మము, దేవునికి ప్రణాళిక. అందుకని అంటున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఆ స్త్రీలందరూ కూడా దేవుని చిత్త ప్రకారము బాధను అనుభవించినటువంటి వారే. హేరోదు కాలంలో ఎవరైతే బిడ్డలను పోగొట్టుకున్నారో, మగపిల్లలను పోగొట్టుకున్నటువంటి తల్లులు, ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో మరి కొంతమంది ఈ విధంగా కూడా అనుకొని ఉంటారేమో, పర్వాలేదులే మాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఒకవేళ పిల్లలు పుట్టింటే ఈ విధంగా చనిపోయేవాళ్ళేమో అని ధైర్యపడినటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు. కానీ ఎవరైతే ఈ శ్రమలు అనుభవిస్తూ బిడ్డలను పోగొట్టుకున్నారో వాళ్ళు సత్ప్రవర్తన కలిగి సృష్టికర్త అయినటువంటి దేవుడికి తమను తాము వాళ్ళు అప్పచెప్పుకున్నారు. అవును ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మనము కూడా నమ్మకమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము మన ఆత్మలను అప్పగించుకోవాలి. సత్ప్రవర్తన కలిగినటువంటి వారమై ఎంతోమంది సేవకులు, ఎంతోమంది ప్రవక్తలు సత్ప్రవర్తన కలిగి వారు తమ ఆత్మలను దేవునికి సమర్పించుకున్నారు. ఈ పేతురు పత్రిక అంతా కూడా అదే చెప్తుంది. క్రీస్తు కొరకు శ్రమను మీరు అనుభవించండి అని మరి ఈ పేతురు పత్రిక చెప్తుంది. ఎందుకంటే ఆ శ్రమలన్నిటిని కూడా పేతురు చూచాడు కాబట్టి దానిని యేసు ప్రభువారు యోహాను సువార్త చివరి అధ్యాయములో పేతురు ఎట్టి మరణము పొందబోతూ ఉన్నాడో దాని ద్వారా దేవునికి కలగబెట్టే మహిమను గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి పేతురు ఈ సాక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఆ విధంగా జీవించడానికి దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.